ఈ కరెంట్ వెహికల్స్కి చాలా కీలకమైంది బ్యాటరీలు లిథియంతో తయారు చేసేది. ఈ లిథియం బ్యాటరీలకు సంబంధించి మంటలు వస్తున్నాయి, తగలబడిపోతున్నాయి. తాజాగా కూడా ఒక వెహికల్ తగలబడింది, ఒక మనిషి చనిపోయినటువంటి సంఘటన చోటు చేసుకుంది. అయితే ఇప్పుడు దక్షిణ కొరియా శాస్త్రవేత్తలు మెరుగైన భద్రతా పనితీరును ప్రదర్శించే లిథియం మెటల్ బ్యాటరీని అభివృద్ధి చేశారు. మంటలు పేలుళ్ళని ఇది నివారిస్తుంది. విద్యుత్ వాహనాలు, స్మార్ట్ ఫోన్లు, భారీ స్థాయి విద్యుత్ నిల్వ వ్యవస్థల విషయంలో అనేక ప్రయోజనాలను ఈ సాధనం వీలు కల్పిస్తుందట. 3 పొరలు కలిగినటువంటి ఘన పాలిమర్ ఎలక్ట్రోలైట్తో తాజా బ్యాటరీని రూపొందించారు. సంప్రదాయ ఘన పాలిమర్ ఎలక్ట్రోలైట్ బ్యాటరీలో నిర్మాణపరమైన పరిమితులు ఉన్నాయి. అందుమూలంగా వాటి పనితీరు అంత సమర్థంగా ఉండట్లేదు. వీటిలో డెంట్రైట్ల సమస్య కూడా ఉత్పన్నమవుతుంది. ఛార్జింగ్, డిశ్చార్జింగ్ సమయంలో చెట్టు లాంటి ఆకృతుల లిథియం పెరగడాన్ని డ్రైన్ డ్రైట్లుగా పేర్కొంటారు. వీటి వల్ల బ్యాటరీ కనెక్షన్లు అవరోధాలు ఏర్పడే అవకాశం ఉంది. ఫలితంగా మంటలు, విస్ఫోటనాలు జరిగే ప్రమాదం ఉంది. 3 పొరలు కలిగిన ఆకృతితో ఈ సమస్యకు శాస్త్రవేత్తలు విరుగుడు కనిపెట్టారు. ఇవి 3 భిన్నమైన సేవలను అందిస్తాయి. దీనివల్ల బ్యాటరీ భద్రత, సమర్థత పెరుగుతుంది. ఈ ఎలక్ట్రోలైట్లో డికాట్రో మోడిఫినైల్ ఇథేన్ DBDPE ఉంటుంది. ఇది మంటలను నిరోధిస్తుంది. అందులోని జియోలైట్ వల్ల ఎలక్ట్రోలైట్ పటిష్టత పెరుగుతుంది. లిథియం సాల్టు, లిథియం బిస్లు అయాన్ల వేగవంతమైన కదలికలు వీలు కల్పిస్తాయి. మొత్తం మీద ఈ డిజైన్ వల్ల ఎలక్ట్రోడ్ కాంట్రాక్ట్ అద్భుతంగా ఉంటుంది. శక్తి బట్వాడా రేటు మెరుగుపడుతుంది. డెండ్రైట్లు ఏర్పడకుండా అడ్డుకట్టబడుతుంది. ఈ పరిశోధక బృందం అభివృద్ధి చేసిన బ్యాటరీ 1000 సార్లు ఛార్జింగ్, డిశ్చార్జింగ్ తర్వాత కూడా 87.9% పనితీరుని కనబర్చింది. మన్నికలు చెప్పుకోదగిన పురోగతి. సంప్రదాయ బ్యాటరీలు ఇదే దశలో 70-80% మేర మాత్రమే పనితీరుని ప్రదర్శించినాయి.